హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, దేశవ్యాప్తంగా కుదిపి వేస్తున్న విషయం ఏంటంటే ధర్మస్థల కేసు. అయితే రీసెంట్ గా ఒక గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చి నేను 1995 నుంచి 2014 వరకు దాదాపు 300 పైగా శవాలు పూడ్చిపెట్టానంటూ కూడా ఆయన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే జూన్ 4వ తేదీ కేసు ఇచ్చినా కూడా కొన్ని రోజుల వరకు ఎవరు పట్టించుకోలేదు. కానీ రీసెంట్ గా తవ్వకాలు స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కొన్ని బయటపడ్డాయి, కొన్ని విషయాలు కూడా తెలిసాయంటూ కూడా సమాచారం వస్తుంది. అసలు ఈ కేసులో ఏమేమి బయటపడ్డాయి, అసలు ఏం జరిగింది కొంచెం క్లుప్తంగా వివరిస్తారా? శ్రీక్షేత్ర ధర్మస్థల అంటారు దాన్ని. అది సేవా టెంపుల్. మంజునాథ స్వామి ఉంటారు. 800 ఏళ్లకు ముందున్న టెంపుల్ ఇది. ఇందులో విచిత్రం ఏంటంటే ఈ సేవా టెంపుల్లో వైష్ణవ పూజారులు ఉంటారు. జైనుల ఆధ్వర్యంలో నడుస్తుంటది అనమాట. జైన ధర్మాధికారులంతా కూడా జైనులు ఉంటారు అనమాట. ఇది ఒక పెక్యులర్ హిందూ ట్రెడిషన్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ కి సంవత్సరానికి 1 కోటి మంది వరకు విజిట్ చేస్తారు. యాన్యువల్ గా పర్ ఇయర్ కి 1 కోటి మంది విజిట్ చేస్తారు. నేను కూడా ఒకసారి వెళ్ళొచ్చాను. ఆ టెంపుల్ చాలా బాగుంటది. ఆ ధర్మస్థల కూడా వండర్ఫుల్ టౌన్ అది. అది దక్షిణ కన్నడ జిల్లాలో ఉంటది. అయితే ఈ నెల జూలై 4న ఒక వ్యక్తి ఫుల్గా నల్లటి ముసుగు, మొత్తం బాడీ అంతా, ముఖం కానీ బాడీ అంతా నల్లటి ముసుగేసుకొని కొంతమంది లాయర్ల సమక్షంలో బెల్లంగడి పోలీస్ స్టేషన్ అంటారు ధర్మస్థలలో, ఆ బెల్లంగడి పోలీస్ స్టేషన్కి ఎంటర్ అయ్యారు. చేతిలో ఒక బ్యాగ్ ఉంది. ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళి ఆల్రెడీ రాసుకున్న ఒక కంప్లైంట్ని పోలీసులకి అప్పగించారు. అందులో ఏముందంటే, నేను 1995 నుంచి 2014 వరకు 19 ఏళ్ళు, ఈ 19 ఇయర్స్లో 350 శవాల్ని పూడ్చిపెట్టాను దాదాపుగా. అంటే గుర్తులేవు ఎగ్జాక్ట్గా, 300 పైన పూడ్చిపెట్టాను. ఇప్పుడు ఎందుకు 11 ఏళ్ళు అయిపోయింది, 2014 అంటే 11 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే, నాకు గిల్ట్ వెంటాడుతుంది, నైట్ మ్యార్స్ వస్తున్నాయి, పీడకళ్ళు వస్తున్నాయి. రెండోది, మా సిస్టర్ డాటర్ని ఈ మధ్య అటెంప్ట్ చేశారు, లైంగిక దాడి చేశారు. వాళ్ళంతా బాధపడడం నేను చూశాను. సో నేను పూడ్చిపెట్టిన శవాలు, ఎవరో చంపితే నేను పూడ్చిపెట్టాను. ఫస్ట్ ఏమో నేను అవి అనాథ శవాలు అనుకున్నాను, ఆత్మహత్య శవాలని నాకు చెప్పారు నా యజమానులు. ఎందుకంటే ఈయన స్కావెంజర్ అక్కడ, పారిశుద్ధ కార్మికుడు. సో అందువల్ల నేను అది అనుకున్నాను. తర్వాత ఏమో గాయాలు ఉన్నాయి, లైంగికంగా దాడి జరిగినట్టుంది, కొన్ని అమ్మాయిల్ని గొంతు కోసినట్టుంది, కొన్ని అమ్మాయిల మీద యాసిడ్ పోసినట్టు గుర్తులు ఉన్నాయి, కొంతమందిని కుర్చీలో కూర్చోబెట్టుకొని టార్చర్ చేసినట్టు, కట్టేసి టార్చర్ చేసినట్టు గుర్తులు ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు నేను బాధపడ్డాను. నేను ఇట్లాంటి పని చేయను, పోలీసులు పర్మిషన్ లేకుండా నేను పూడ్చిపెట్టినాను. నేను వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళు నిన్ను కూడా మొక్కలు చంపి ఇక్కడ నరికి పాతి పెట్టేస్తా ఉన్నారు. రెండోది, మీ ఇంట్లో వాళ్ళని కూడా చంపేస్తామని బెదిరించారు. దాంతో నేను విధి లేక ఈ పని చేయాల్సి వచ్చింది అనేది అతను చెప్పాడు. దాంతో పోలీసులు, లాయర్లంతా ఉన్నారు కాబట్టి ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేదు. కొంత గ్యాప్ వచ్చింది. మేము డిస్కస్ చేయాలి మా అధికారులతో, అదేంతో చెప్పాము. ఎందుకంటే ఇది గుడికి సంబంధించిన అంశము. రెండోది, ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని పోలీసులకు తెలుసు. అందుకని వాళ్ళు కాషస్గా వాళ్ళు ఏం చేశారంటే, కొద్ది గ్యాప్ ఇచ్చి మేజిస్ట్రేట్ దగ్గరికి తను తీసుకెళ్ళి 164 స్టేట్మెంట్ అంటారు, సిఆర్పిసి 164, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత 183 కొత్త సెక్షన్ 183 ప్రకారం ఒక వాంగ్మూలం ఇప్పించారు. వాంగ్మూలాన్ని వీడియో తీశారు, రికార్డు చేశారు మేజిస్ట్రేట్ ముందు కూడా ఇతను ధైర్యంగా వాంగ్మూలం ఇచ్చి 350 మంది శవాల వరకు, నేను అమ్మాయిల్ది 12 ఏళ్ళ నుంచి 30 ఏళ్ల మధ్య గ్యాప్లో శవాలని నేను పూడ్చిపెట్టాను. ఇవి ఖచ్చితంగా రేప్ అండ్ మర్డర్ శవాలు. అవి అత్యాచారం చేసి హత్య చేసిన శవాలు అనేది నాకు అర్థమైనా కూడా నేను ఈ పని చేశాను బలవంతం వల్ల అనేది అతను చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా వీళ్ళు 18-20 రోజులు అయినాక కూడా పోలీసులు మామూలుగా అయితే ఏం చేయాలి, తన మేజిస్ట్రేట్ ముందు చెప్పినాకైనా కనీసం ఎక్కడెక్కడ పూడ్చిపెట్టావో చూపించని తీసుకెళ్ళి తవ్వాలి. అది చేయకపోవడానికి కారణం ఏంటంటే ప్రెజర్. ఎందుకంటే అది దాని ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే, బీజేపీ హెగ్డే ఫ్యామిలీ, అది బీజేపీ రాజ్యసభ, బీజేపీ సపోర్ట్ ఉంది. మామూలుగా అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పనిచేయాలి ప్రతిపక్షం, కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళు కాబట్టి బీజేపీ వాళ్ళు దీన్ని ఇంకా ఇతన్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేశారు.
ఇటు ఇది అక్కడ ఏంటంటే కర్ణాటకలో ఈ టెంపుల్స్ డామినెన్స్, తర్వాత మఠ్స్, చాలా మఠాలు ఉంటాయి అన్నమాట. నేను కూడా ఒక డాక్యుమెంటరీ కోసం అక్కడ 4 పెద్ద మఠ అధిపతుల్ని కలిసి ఇంటర్వ్యూలు చేశాను ఒకప్పుడు. సో నేను కూడా ప్రత్యక్షంగా చూశాను అన్నమాట. చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అక్కడికి. మన ప్రధానమంత్రులంతా కూడా అక్కడికి వచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కే పరిస్థితి ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి ఓట్ బ్యాంక్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి అక్కడ. సో అందుకని దీని మీద ముందుకెళ్ళడానికి ఇది లేదు. పైగా ఎప్పుడో జరిగింది, ఇది 11 ఏళ్లకు ముందు జరిగిందని ఇతను అంటున్నాడు. జరిగిందో లేదో తెలియదు. పైగా అన్ని మిస్సింగ్ కేసులు ఇక్కడ ఏమీ నమోదు కాలేదు. మనకెందుకులే దీన్ని కలబెట్టడం, చూద్దాము అన్నట్టుగా వాళ్ళు వదిలేశారనేది ఒకటి. రెండోది, ఈ ప్రొలాంగ్ చేస్తే ఈ లోపల ఎవరైతే అంతకులు ఉంటారో వాళ్ళ తవ్వి క్లీన్ చేసేస్తారు అనేది కూడా అని చెబుతారు. ఏదేమైనా తవ్వలేదు. ఈ లోపల ఏమైంది, మెల్లమెల్లగా మీడియా ఎంటర్ అయింది. మీడియా దీని మీద స్పందించడం మొదలుపెట్టింది. ఇక్కడ యాత్రికులు ఎక్కువ వచ్చేది కేరళ నుంచి వస్తారనమాట. సో కేరళలో ఎంపీలు కూడా అమిత్ షాకి లెటర్లు రాయడం, వాళ్ళు గొడవ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఈ టెంపుల్ యాజమాన్యం సుప్రీంకోర్టుకి వెళ్ళి వీడియోల్ని తీసేయమని చెప్పింది. 9,000 వీడియోల్ని తీసేయించారు కోర్టు ద్వారా. ముందు ఇక్కడ లోకల్ కోర్టుకి వెళ్ళారు, మళ్ళీ కొంతమంది మీడియా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా గ్యాగ్ ఆర్డర్ అంటారు దాన్ని, గ్యాగ్ ఆర్డర్ని కంటిన్యూ చేయమని చెప్పింది, కానీ దాన్ని తీసేయలేదు. సో అందువల్ల వీడియోలు తీసేశారు. అయినా కూడా ఎన్ని తీస్తారో తీయండి అన్నట్టుగా మీడియా వాళ్ళు కుమ్మడం మొదలుపెట్టారు. దీని మీద ప్రజల్లో కూడా తిరుగుబాటు వచ్చింది. ఒక అనన్య భట్ అనే ఒక అమ్మాయి మిస్ అయిందని వాళ్ళ అమ్మ సుజాత భట్టు ఆమె మాట్లాడింది. అట్లాగే సౌజన్య అనే ఇంకొక అమ్మాయి. ఈ అనన్య భట్ ఏమో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్, ఈ సౌజన్య ఏమో 17 ఏళ్ల కాలేజ్ స్టూడెంట్, ఆమె కూడా మిస్ అయింది. సౌజన్య ఏమో 2012లో మిస్ అయితే, అనన్య భట్ 2003లో మిస్ అయింది. సో వీళ్ళంతా కూడా రావడం మొదలు పెట్టారు. దీంతో ప్రెజర్ పెరిగింది. సిట్ చేశారనమాట. సిట్ ప్రణబ్ మెహతా అని, ఆయన ఇంటర్నల్ సెక్యూరిటీ డీజీ అనమాట. ఆయన ఆధ్వర్యంలో 4 ఎస్పీలతో ఇంకొక 20 మంది పోలీస్ ఆఫీసర్లతో ఒక సిట్ వేశారు. ఆ సిట్ 3 రోజులకు ముందు స్టార్ట్ చేసింది తవ్వడం. సో ఇప్పుడు ఏమైందంటే, ఈ 3 రోజుల నుంచి తవ్వుతున్న కొద్దీ కొన్ని బయటకు వస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడేం ప్రాబ్లం ఏంటంటే, సిట్ వాళ్ళు సీక్రెట్గా తవ్వుతున్నారు. ఇతనికి ముసుగేసి కొంతమంది పోలీస్ అధికారులు, తర్వాత రెవెన్యూ, ఇటువంటి ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి సంబంధించిన అధికారులు, వీళ్ళ దగ్గరే తవ్వుతున్నారు. మీడియాని రావట్లేదు, పబ్లిక్ని అక్కడికి రానివ్వట్లేదు. కాబట్టి యాక్చువల్గా ఏమి అక్కడ బయటపడిందో మనకి నిజానికి తెలియదు, అఫ్సల్గా తెలియదు. కానీ ఎవడో ఒకడు గమ్మునుడుగా, ఎవడో ఒకడు మీడియాకి చెవులో ఊతాడుగా, అలా వచ్చిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ రోజు ఏమీ బయటికి రాలేదు. ఎందుకంటే అతనికి కన్ఫ్యూజన్. 11 ఏళ్ళు అయిపోయినాక ఎక్కడెక్కడ పూడ్చాము ఒక ప్రాబ్లం. రెండోది, నేత్రావతి పక్కనే ఇతను ఎక్కువ పూడ్చాడు. నేత్రావతి కొంత కోర్సు మారచ్చు. రెండోది, అక్కడంతా కూడా కొన్ని చోట్ల పల్లం అయిపోవచ్చు, కొన్ని చోట్ల మెట్ట అయిపోవచ్చు. రకరకాల మార్పులు 11 ఏళ్లలో జరుగుతాయి. చెట్లు మర్చిపోయి ఉండొచ్చు. ఇలాగంతా ప్రాబ్లమ్స్, అతను ఐడెంటిఫికేషన్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. ఫస్ట్ డే అయితే ఏం జరగలేదు. అతను ఇంకా లోతుగా తవ్విచ్చాడు, కానీ ఏం జరగలేదు. మళ్ళీ వీళ్ళు ఏంటంటే, కనీసం ఇతను 15 ప్లేసెస్ అన్నీ చెప్తున్నాడు. కనీసం ఒక 10-20 ప్లేస్ అన్నీ చూసి కానీ ఇప్పుడు ఇతని మీద కేసు పెట్టాలంటే కూడా ఇతను, నేను ఒకటి లేదంటే నేను కన్ఫ్యూజ్ అయినాను, వీళ్ళు నన్ను రెండో తవ్వని లేదు అంటాడు కదా రేపు. అందుకని వీళ్ళు ఓపిక్గా అతను ఎన్ని చెప్తే అన్ని తవ్వడానికి రెడీ అయిపోయారు. సో ఇప్పుడు మూడవ రోజు మాత్రం కొన్ని బయటకు వచ్చాయని చెప్తున్నారు. అందులో ఒక ఐడి కార్డు బయటకు వచ్చింది, ఒక ఏటీఎం కార్డు. ఐడి కార్డు అంటే పాన్ కార్డు బయటకు వచ్చింది, ఒక ఏటీఎం కార్డు బయటకు వచ్చింది, ఒక ఎర్రటి రైక జాకెట్ బయటకు వచ్చింది. సో ఈ ఏటీఎం అండ్ పాన్ కార్డు మీద లక్ష్మి అనే పేరు ఉంది. సో ఈ లక్ష్మి మిస్సింగ్ కేసులో కూడా ఒక లక్ష్మి ఉంది. మిస్సింగ్ కేసులు ఉంటాయి కదా ఈ జిల్లాలో, 1200 ఎన్నో ఎవ్రీ ఇయర్ మిస్సింగ్ కేసులు ఉన్నాయి. అందులో ఒక లక్ష్మి కూడా ఉంది. మరి ఆ లక్ష్మి ఈ లక్ష్మి ఒకటా, లేకపోతే మామూలుగా అక్కడ స్నానఘట్టాలు ఉంటాయి, అట్లా స్నానం చేసేటప్పుడు అవేమన్నా మిస్ అయ్యి పూడిపోయి అవేమన్నా జరిగాయా? అక్కడ ఎముకలతో పాటు ఉండుంటే అది ఒక పద్ధతి, ఒట్టి అవే దొరుకుంటే అదొక పద్ధతి. అది ఇంకా క్లారిటీ రాలేదు. సో దాంతోపాటు ఒక మేల్ ఐడెంటిటీ కార్డు కూడా ఉంది, ఒక మగవాడికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు కూడా దొరికింది.
సేమ్ ప్లేస్. సేమ్ ప్లేస్లో. ఓకే. సో ఇప్పుడు దీన్ని వాళ్ళు పరిశీలిస్తున్నారు. అంటే అక్కడ ఏమన్నా బట్టలు ఆరేసి అదేమన్నా పోయి జరిగి ఉండొచ్చు, కొట్టుకొని వచ్చి బట్టలు అక్కడ మట్టిలోకి పూడుకొని ఉండొచ్చు. ఇవన్నీ ఉంటాయి కదా. మనమేమో ఇదంతా శవం ఉంది అనేసి చెప్పేయడం ఈజీ, కానీ వేరే వేరే యాంగిల్ నుంచి కూడా వీళ్ళు సిట్ ఆఫీసర్లు దీన్ని పరిశీలించాలి. అట్లాగే ఒక అస్థిపంజరం దొరికిందని ఇంకొక చోట మొత్తం 13 గ్రేవులు తవ్వారనేది ఒక వార్త. ఇందులో ఒక అస్థిపంజరం కూడా దొరికింది. దాన్ని ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపించారు. దాని ఏజ్ ఎంత, దాని జెండర్ ఏంటి, ఆడదా మగదా, ఇవన్నీ చేయాలి. దాని తర్వాత DNA చేయాలి. దాని తర్వాత ఈ మిస్సింగ్ కేసులు వాళ్ళు వస్తే వాళ్ళ డిఎన్ఏలు కంపేర్ చేయాలి. ఇదంతా పెద్ద తతంగం. ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. కానీ ఇతను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందనేది మాత్రం ఎస్టాబ్లిష్ అవుతుంది. అతనే అబద్ధాలు చెప్పలేదు. మేబీ అతను కొంత ఓవర్గా చెప్పుండొచ్చు, 300 లేకపోవచ్చు. రెండోది అతను గుర్తుపట్టడంలో ఇబ్బంది కావచ్చు, చెట్లు మొలిచిపోవడం కావచ్చు, కోర్సు మారిపోవడం కావచ్చు, వాటర్ ఫ్లోయింగ్ కోర్సు, ఇటువంటి ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేస్తేనే మనకు సమస్యలు తెలిసేది. గమ్మున బయట కూర్చుంటే సమస్యలు రావు. ఎప్పుడైనా తవ్వడం మొదలు పెడితేనే కదా అనేక ఇష్యూలు బయటకు వస్తాయి. రెండోది వర్షాలు పడుతున్నాయి ఆ ఏరియాలో, దానివల్ల కూడా అడ్డంకిగా ఉంది. ఏదేమైనా మంచి పరిణామం ఏంటంటే స్టార్ట్ చేశారు. ఒకటైతే బయటకు వచ్చింది, ఇతను అబద్ధం చెప్పట్లేదు అనేది అయితే కన్ఫామ్ అయింది. మరి దీంట్లో ఎన్ని శవాలు బయటికి రాబోతున్నాయి, ఎన్ని పంజరాలు దొరకబోతున్నాయి ఏంటనేది మాత్రం చూడాల్సి ఉంది. ఆల్రెడీ కొన్ని వాళ్ళు తవ్వి కూడా తీసేసి ఉండొచ్చు ఈ గ్యాప్లో. ఎవరైతే ఈ రేపులు హత్యలు చేశారో అది కూడా పాసిబుల్ కదా. కాబట్టి కూడా ఇది కొద్దిగా ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పచ్చు. ఏదేమైనా ఇది ఈ దేశాన్ని కుదిపేసే ఇష్యూల్లో ఇది ఒకటి. థ్యాంక్ యూ సో మచ్.